నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుండె నొప్పి వచ్చిన గంటలకు నిర్వహించే వైద్య సేవలు అత్యంత కీలకం. జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో నమూనా బ్యాలెట్ పత్రాలతో ప్రచారం. మహాశివరాత్రి పర్వదిన వేళ తెనాలి నుండి గోవాడ క్వారీ తిరునాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు. ఆర్టీసీ సీఎం రాజశేఖర్ వెల్లడి. గుండెకు సంబంధించి ఎటువంటి బాధ ఉన్నా ముందస్తు జాగ్రత్తని పాటించాలని, నొప్పి మొదలైన మొదటి గంటలో అందించే వైద్య సేవలు సక్రమంగా అందేలా ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి పేర్కొన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన సెమీ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మాట్లాడారు. గుండె నొప్పి లక్షణాలు గుర్తించడం వెంటనే సమయాన్ని వృధా చేయకుండా మొదటి గంటలకు అందించాల్సిన అత్యవసర వైద్య సేవల్ని సకాలంలో అందేలా చూసుకోవాలన్నారు. ఎంతో ఖరీదైన టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్లు ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. గుండె నొప్పి లక్షణాలు మొదలైన వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు రాగలిగితే ఈసీజీ తీసి ప్రత్యేక యాప్ ద్వారా గుంటూరు GGH కి రిపోర్టు పంపడం జరుగుతుందని అన్నారు. ఆ రిపోర్టును పరిశీలించి గుండె నొప్పి లక్షణాన్ని నిర్ధారణ చేస్తారని, తదనుగుణంగా వైద్య సేవలు అందించడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చని అన్నారు. 45,000 రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ ప్రభుత్వ వైద్యశాల ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. గుండె నొప్పి వచ్చిన గంటలకు ఇంజెక్షన్ తీసుకోగలిగితే 99% వరకు ప్రాణాపాయం ఉండదన్నారు. గుండె నొప్పి వాస్తవ పరిస్థితుల గురించి డాక్టర్ డి శ్రీకాంత్, డాక్టర్ టీవీ చలపతిరావులు వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి, డాక్టర్ అపర్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, NCD స్టాఫ్ నర్స్ సత్తార్, పరిపూర్ణ, హెడ్ నర్స్ శారదా సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు హబ్కి ఈసీజీని ఫోన్ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేశారు మన గవర్నమెంట్. ఆ యాప్ ద్వారా ఈసీజీని GGH గుంటూరుకి పంపించడం జరుగుతుంది. అక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వైద్యులు మనకు డైరెక్షన్ ఇస్తారు. వారు ఏం చేయాలి, ఈ పేషెంట్కి మనం ఎట్లా చేయాలి ఏంటి అనేది మనకు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వారి సలహా తీసుకొని ఆ పేషెంట్కి థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ అని టెలెనెక్టప్లేస్ అని ఒక ఇంజెక్షన్ ఉంది. అది చాలా కాస్ట్లీ ఇంజెక్షన్. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి అది సప్లై అవుతుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఆ పేషెంట్ని ఒక 1 అవర్ మేము అబ్జర్వేషన్లో ఉంచి ఇక్కడ నుంచి GGH గుంటూరుకి తరలిస్తాము. షిఫ్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి కావాల్సిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇవాల్యుయేషన్ చేసుకొని వారు సరైన వైద్యం చేసి ఆ పేషెంట్ని కాపాడటం జరుగుతుంది. సో ప్రతి ప్రాణం విలువైనదే. అందరూ దీని పట్ల అవగాహన కలిగి మీకు దగ్గర లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారికి సత్వరమే ఈ విషయాన్ని తెలియజేయండి. అండ్ ఈరోజు ఏంటంటే మనము నియర్ బై UPSCs, PSCs, ANM అండ్ ఆశా వారికి కూడా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. వారు PSC అండ్ UPSCలో వారు అక్కడికి వచ్చిన పేషెంట్స్ కూడా తద్వారా వారికి అవగాహన కలిగించడం జరుగుతుంది. ఏదో చిన్న గ్యాస్ నొప్పి అనుకొని లేదంటే కండర నొప్పి అనుకొని అదే తగ్గుతుందిలే అని అలా డిలే చేస్తారు. డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రక్త సరఫరా అందక గుండె కండరం చనిపోతుంది అన్నమాట. ఎక్కువసేపు రక్త సరఫరా అందకపోతే కండరం ఏ భాగం అయినా చనిపోతుంది. అలాగే గుండె కండరం కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఎంత ప్రయత్నించినా మళ్ళీ నార్మల్ అవ్వదు అది. కాబట్టి ఆ డ్యామేజ్ అవ్వకుండా చూడడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం వెంటనే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే కనుక అక్కడ ఈసీజీ తీస్తారండి. ఈసీజీ తీసి ఆ ఈసీజీని అవసరమైతే హబ్కి అంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న కార్డియాలజిస్ట్ గారికి పంపించి వారి సలహా తీసుకొని అవసరమైన హార్ట్ అటాక్ అని నిర్ధారణ చేశాక స్టెమీ అని పేషెంట్స్కి ఈ టెనెక్ట్ ప్లేస్ అని ఒక ఖరీదైన ఇంజెక్షన్ ఉంటుందండి. బయట అది కొనాలంటే 45,000 దాకా అవుతుంది. అటువంటి ఇంజెక్షన్కి మన గవర్నమెంట్ వారు ఫ్రీగా అందరికీ సప్లై చేస్తున్నారు. ఆ ఇంజెక్షన్ అవసరమైన పేషెంట్స్కి ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వెంటనే ఏంటంటే ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ క్లియర్ అయిపోయి రక్త సరఫరా మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దానివల్ల కండరం దెబ్బతినకుండా మనం సేవ్ చేయగలుగుతాం. ఎంత తొందరగా ఇంజెక్షన్ మనం అవసరమైన పేషెంట్స్కి ఇస్తే అంత తొందరగా మనం డ్యామేజ్ అన్ని మనం నివారించగలుగుతాం అన్నమాట. ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయమే లక్ష్యంగా అలపాటి ఆర్మీ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ప్రచారం చేపట్టారు. పోలింగ్ రోజున విధిగా ఓటు వేయాలని బ్యాలెట్ లో ప్రథమ ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 1 అంకెతో వేయాలని, తద్వారా అలపాటి విజయానికి తోడ్పడాలని బ్యాలెట్ నమూనా కరపత్రాలను పంచుతూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ ప్రచార కార్యక్రమం విద్యుత్ డిఈ కార్యాలయంలో, ఇరిగేషన్ కార్యాలయంలో, డిఎస్పీ కార్యాలయం, ఆర్టీసీ కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగించారు. సుంకర హరికృష్ణ ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు ప్రచార పర్వంలో పాల్గొన్నారు. భద్రతతో కూడిన సౌకర్యవంతమైన ప్రయాణ సేవలను ఆర్టీసీ అందిస్తోందని, తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీస్ సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డీఎం రాజశేఖర్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం డిపో మేనేజర్ రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలి నుండి క్వారీకి, తెనాలి నుండి గోవాడకు ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు నేరుగా గుడి వరకు వెళ్లే విధంగా దేవాదాయ శాఖ అధికారుల నుండి అనుమతులు తీసుకున్నట్టు తెలిపారు. తిరుమల ప్రత్యేక బస్సులు సాధారణ టికెట్ ధరలకే ప్రయాణం చేయవచ్చున్నారు. ఈ నెల 15వ తేదీన గుంటూరు నుండి ప్రయాగ్రాజ్ కు కుంభమేళా స్పెషల్ సర్వీస్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భద్రతతో కూడిన ప్రయాణ సేవలు అందిస్తున్న ఆర్టీసీకి ప్రజల నుండి మెరుగైన స్పందన లభిస్తుందని, ఇదే విధంగా కొనసాగే విధంగా ఆర్టీసీ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఆ ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని ప్రతి అరగంటకి తెనాలి నుంచి గుంటూరు సర్వీస్గా నడపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సర్వీస్ యొక్క ఆక్యుపెన్సీ రేషియోలో ఇంప్రూవ్ అవ్వడానికి అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలా తొందరలో, అంటే మరికొద్ది ఇంకొక 10-15 రోజుల్లో మహాశివరాత్రి సందర్భంగా మనం తెనాలి నుంచి గోవాడకి కానీ, తెనాలి నుంచి క్వారీకి కానీ బస్సులు నడపడం జరుగుతుంది. దానిలో కేవలం సాధారణ ఛార్జీలతోనే, ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా జాతరకి బస్సులు నడపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణికులు ఇంకో శుభవార్త ఏంటంటే, మన ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో బస్సులు మాత్రమే బస్టాండ్ నుంచి గుడి వరకు, క్వారీ కానీ గోవాడ కానీ గుడి వరకు మన బస్సు మాత్రమే వెళ్ళటానికి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. మిగిలిన ప్రైవేట్ వెహికల్స్ అన్నీ ఒక 1/2 కిలోమీటర్ యువతలే ఆపటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన బస్సుల్లో అయితే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, లగేజ్ కానీ ఏదైనా తీసుకెళ్ళినా మనం గుడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయాణికులు ప్రతి 2 నిమిషాలకి మనం గోవాడకి కానీ, అదేవిధంగా క్వారీకి కానీ రౌండ్ ది క్లాక్ 25వ తారీఖు నుంచి 26 కానీ 27 తారీఖు ఎర్లీ అవర్స్ జాతర కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సుని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శ్రీ సువర్చన సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. దక్షిణ పదంలో 4 ధ్వజస్తంభములతో విరాజిల్లుతూ భక్తులచే పూజలు అందుకుంటున్న మహామాన్విత దేవాలయం శ్రీ సువర్చన సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజున మంగళవారం శ్రీ సువర్చన సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు శ్రీ మైనాక వాహనంపై కొలువై భక్తులచే పూజలు అందుకున్నారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో ఆర్వి కిరణ్, ఆర్ సురేష్, నాగ మారుతి మిత్ర బృందం వైకాన సాగమ రీతిన స్వామివారి బ్రహ్మోత్సవ ఆధ్యాత్మిక సేవల్ని నిర్వహించారు. పట్టణంలోని వివిధ కూడళ్ల మీదుగా కొనసాగిన స్వామివారి శోభయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం రాత్రి 8 గంటలకు ఆలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రాలతో, మంగళ వాయిద్యములతో అశేషంగా పాల్గొన్న భక్తజన సందోహం నడుమ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ, నిఖిల్, శాండిల్య, శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి, వెంకటేశ్వరరావు, గురువాడ బాలకృష్ణ, జంధ్యం రామారావు, మాడపల్లి చంద్రశేఖర్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, మహిళా విభాగం ముఖ్యులు మూర్తి, అనురాధ తదితర మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని షరాబాజానందం వేయించేసినటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజున ఈ రోజున మైనాక వాహన సేవ ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం వదురుగోలోత్సవం మరియు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా రేపు సాయంత్రం దివ్య రథోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటి కూడా భక్తులందరూ వీక్షించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఇవాళ 4వ రోజు బ్రహ్మోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభించబడ్డాయి. ఇవాళ స్వామికి మైనకా సేవతో పాటు సాయంత్రం కళ్యాణోత్సవం కూడా జరగబోతోంది. కావున భక్తులందరూ గుడికి విచ్చేసి ఆశీర్వాదాలు పొందాలని ప్రార్థిస్తున్నాను. జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో తెనాల్లోని వివేకా జూనియర్ కళాశాల విద్యార్థిని తూనుగుంట్ల పవన్ సాయి అత్యుత్తమ మెరిట్ మార్కులు సాధించిన పట్ల కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ప్రత్యేకంగా పవన్ సాయిని అభినందించారు. ఇంటర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉన్నతమైన కోర్సులకు వారధి అయిన జేఈఈ మెయిన్స్ జాతీయ స్థాయి పరీక్షల్లో తెనాలి వివేకా జూనియర్ కళాశాల విద్యార్థి తూనుగుంట్ల పవన్ సాయి
99.37% మెరిట్ మార్కులతో తన ప్రతిభను చాటుకోవడం తెనాలి ప్రాంత విద్యా వికాసంలో అరుదైన విజయమని పవన్ సాయిని పలువురు అధ్యాపకులు విద్యార్థులు అభినందించారు. నా పేరు పవన్ కుమార్. నేను వివేకా సంస్థ జూనియర్ కాలేజ్లో చదువుకుంటున్నాను. నాకు 99.37% రావడంతో నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి కారణమైన మా డైరెక్టర్ గారు, అలాగే ఉదయ్ సార్ గారు, అలాగే వివేకా కాలేజ్లో పనిచేసిన మా స్టాఫ్, అలాగే ఇంకా మా తల్లిదండ్రులకు మరియు నాకు తోడుగా నిలిచిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలా చెప్పుకోవడంలో నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఇలా మాలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ టీచర్ల సపోర్టు, అలాగే ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మేమైతే ఇలాంటి కార్యక్రమాలను ఇంత మంచి పర్సెంటేజ్ తెచ్చుకోలేము. ఫ్యూచర్లో జేఈ అడ్వాన్స్డ్ అనేది రాద్దాం అనుకుంటున్నాను. కాకపోతే అసలైంది ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్, అలాగే ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే ఎగ్జామ్స్ ద్వారా జాతీయ స్థాయిలో గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఆ గవర్నమెంట్ కాలేజీలో సీట్ తెచ్చుకోవడం వల్ల ఇస్రో, DRDO లాంటి సంస్థల్లో జాయిన్ అయ్యి మా దేశానికి ఎంతో గర్వంగా చేద్దామని కోరుకుంటున్నాను. గుండె సంబంధమైన సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తక్షణమే వైద్య సలహాలు పొందాలని ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ తెనాలి కిమ్స్ హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ హరిత పేర్కొన్నారు. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ హరిత మాట్లాడుతూ శరీర భాగంలో ప్రధానంగా గుండె నొప్పి సమస్య పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గుండె నొప్పిగా అనిపిస్తే వెంటనే ECG చేయించుకోవాలని, తద్వారా గుండె నొప్పి కారణాలు తెలుస్తాయని అన్నారు. కిమ్స్ హాస్పిటల్ ద్వారా తెనాలితో పాటుగా గుంటూరులో కూడా నూతన వైద్యశాలను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. గుండె సంబంధిత సమస్యలను పరిష్కరించే విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపాలని సూచించారు. నేను డాక్టర్ హరిత, గుంటూరులో కిమ్స్ శిఖర హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. కిమ్స్ హాస్పిటల్ గుంటూరులో రేపు ఇనాగరేషన్ జరుగుతుందండి. ముఖ్యమంత్రి గారు ఇనాగరేట్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా మనకి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్, అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం ఏమేమి ట్రీట్మెంట్ చేయాలి, దానికి సంబంధించిన పద్ధతుల ద్వారా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. నేను తెనాల్లో ప్రతి మంగళవారం ఆశ్రిత క్లినిక్స్, లెక్చరర్స్ కాలనీ రోడ్లో ఉన్న ఆశ్రిత క్లినిక్స్లో ప్రతి మంగళవారం వస్తాను. క్లినిక్లో రెగ్యులర్గా ECG తీయటానికి కానీ, మా పేషెంట్స్కి ఇంతకుముందు కానీ ఎవరికైనా చెస్ట్ పెయిన్, అనీజీనెస్, ఇలా హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఉంటే ECG ఎంత ఎర్లీగా తీయించుకొని మనం త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా మనం చేయగలుగుతాం. 2వ రోజుకో 3వ రోజుకో అది గ్యాస్ నొప్పి అనుకొని లేట్గా హాస్పిటల్కి రావటం వల్ల మనం చాలామందిని కోల్పోతున్నాం. సో దీనికి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే బేసిక్గా ముందు మనకి దగ్గరలో ఎక్కడైనా అనీజీనెస్ అనిపించినా, నొప్పి అనిపించినా మనకి దగ్గరలో ఉన్న సెంటర్లో మనం ECG తీయించుకుంటే అందులో కొంతమేరకు మనకి జబ్బు ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ ECG, ఎకో, ట్రెడ్మిల్, తర్వాత ఫీటల్ ఎకోకార్డియోగ్రామ్, అంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి, గర్భస్థలో అయిన స్త్రీలకి లోపల ఉన్న బేబీ హార్ట్లో ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసే ఫీటల్ ఎకో, తర్వాత డోబిటమిన్ స్ట్రెస్ ఎకో అని, అంటే మనకి ఏమన్నా సర్జరీకి వెళ్ళబోయే ముందు పేషెంట్కి కావాల్సిన ఎకోకార్డియోగ్రామ్ అనమాట. ఎకోకార్డియోగ్రామ్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. యాంజియోగ్రామ్ ఇవన్నీ ఏమన్నా కావాలి అంటే మనకి ఇక్కడ అవైలబుల్గా లేవు. కిమ్స్ హాస్పిటల్కి వస్తే కనుక అక్కడ చేస్తాం. విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని తెలంగాణ GST జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో రానున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ GST జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల మాట్లాడుతూ కృషి, పట్టుదల, దీక్షలతో జీవితంలో ఏదైనా సాధించవచ్చని అన్నారు. చక్కని విద్యా విలువలతో ముందుకు సాగుతున్న సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు పాఠశాలకు పేరు తెచ్చే విధంగా అత్యుత్తమ ర్యాంకులను, మార్కులను సాధించాలని అన్నారు. ప్రణాళికాబద్ధంగా పాఠ్యాంశాలను అవగాహన చేసుకుని పరీక్షలకు సిద్ధమై విజయోత్సాహంతో 10వ తరగతి విద్యార్థులు పరీక్ష రాయాలని అన్నారు. మన మీద మనకున్న నమ్మకమే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో విశిష్ట అతిథి విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు తన్నీరు సుబ్బారావు మాట్లాడుతూ నేటి విద్యార్థులు సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని అన్నారు. ఉపయోగకరమైన అంశాలకు మాత్రమే టెక్నాలజీని విద్యార్థులు వాడుకోవాలని హితోపదేశం చేశారు.
కన్న తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పేరు తెచ్చే విధంగా విద్యార్థులు ప్రగతి పదంలో ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమ అనంతరం ముఖ్య అతిథి తెలంగాణ జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలను పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కె రత్నం, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అలా ఇప్పుడు మెయిన్గా సెల్ ఫోన్ సంస్కృతి వచ్చింది. చిన్న వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు, పెద్దవాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు. ఆ సెల్ ఫోన్ సంస్కృతి అనేది ఒక విధంగా సెల్ ఫోన్ వల్ల వాళ్ళు మంచి కోసం పెట్టారు. లెసన్స్ చూసుకోవడం, కొన్ని జనరల్ టాపిక్లు చూసుకోవడం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ మంది పిల్లలు దాన్ని వినియోగించుకోవడం, చదివించి చేసుకోవట్లా. కాబట్టి మీరు అటువంటి చెడ్డ అలవాటు చేసుకోవడం, ఎంతవరకు అలవాటు ఎంతవరకు వాడు అంతవరకు వాడుకోవచ్చు, మంచిది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రవర్తిస్తూ బాగా చదివి మంచి విద్యార్థులుగా ఉండి మీ పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ఠిస్తారని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఈ అవకాశించేటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుండె నొప్పి వచ్చిన గంటలకు నిర్వహించే వైద్య సేవలు అత్యంత కీలకం. జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో నమూనా బ్యాలెట్ పత్రాలతో ప్రచారం. మహాశివరాత్రి పర్వదిన వేళ తెనాలి నుండి గోవాడ క్వారీ తిరునాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు. ఆర్టీసీ జీఎం రాజశేఖర్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HSCV న్యూస్.